కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం, వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం, కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం, వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం, ప్రభు యేసు జీవా బలియాగము మనుజాడి రక్షణకు వరదానము, ప్రభు యేసు జీవా బలియాగము మనుజాడి రక్షణకు వరదానము. ఇది కలువరి క్రీస్తు ప్రేమ త్యాగార్పణం, పరలోక తండ్రికి మహిమానందం. ఇది కలువరి క్రీస్తు ప్రేమ త్యాగార్పణం, పరలోక తండ్రికి మహిమానందం. ఆనందించి కీర్తించి ప్రార్థించి రక్షణ పొందండి, ఆనందించి కీర్తించి ప్రార్థించి రక్షణ పొందండి. యాజకులారా సేవకులారా సోదరులారా విశ్వాసులారా, యాజకులారా సేవకులారా సోదరులారా విశ్వాసులారా, స్వాగతాంజలి ప్రేమాంజలి హృదయాంజలి మా కుసుమాంజలి, స్వాగతాంజలి ప్రేమాంజలి హృదయాంజలి. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క పరిశుద్ధ దివ్య బలి పూజలో మన యొక్క ప్రార్థన సహాయం అడిగిన వారు, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇన్నారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ ఆఫ్ రెస్ట్ ఇన్ పీస్ ఆఫర్డ్ బై గాదే లూసీ రాణి ఫ్యామిలీ మెంబర్స్. For God's mercy upon the departed soul of Boga Maria Kumar, Maria Karun Kumar, mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madimi Velangani Raju and Madimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Yeluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. For the successful nomination of new provincial and the councillors of the Sisters of St. Joseph of Ansi, Bhubaneswar province, and Holy Spirit anointing upon all the sisters of the province to choose the nominees. For God's protection and to get victory in court case on the land mass offered by N. Balaraju. For God's blessings and protection upon K. John Richard on the occasion of birthday mass offered by K. Raju and K. Prashanti. ఈ బలి పూజలో ప్రత్యేక విధముగా మన యొక్క ప్రార్థన సహాయం అడిగినటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారి కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి బిడ్డల కొరకు, వారు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో, పనుల్లో ప్రభు తోడుగా ఉండి వారిని దీవించాలి అని మన యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉన్నారు. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, ఇక నేను ఎవరికి భయపడనక్కరలేదు. ప్రభువే నా జీవిత కోట,
ఇక నేను ఎవరికిని వెరవనక్కరలేదు. దుష్టులైన వారు నా మీదకి ఎత్తి వచ్చినచో వారే కుప్పకూలిపోవుదురు. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సమస్త మేలులకు ఆధారము నీవే. కావున మా అవసరములతో నీకు మొరపెట్టుకునినప్పుడు నీ ప్రేరణముతో మంచి చెడులను వివేచించి చూడగల విచక్షణమును దయచేయము. సత్య మార్గమందు పయనించినట్లు మమ్ము దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 14వ వచనము నుండి 21వ వచనం వరకు. ఏలయనా మేము క్రీస్తు ప్రేమచే పరిపాలించబడుచున్నాము. అందరి కొరకు ఆయన ఒక్కడు మరణించినని మనము ఇప్పుడు గుర్తించితిమి గదా. అనగా మానవులు అందరూ ఆయన మృత్యువున పాల్గొందురనియే గదా భావము. జీవించుచున్నవారు ఇక మీదట కేవలము తమ కొరకు కాక ఆయన కొరకే జీవించుటకు గాను క్రీస్తు మానవులందరి కొరకు మరణించెను. ఆయన మరణించి పునరుత్థానము చెందినది వారి కొరకే గదా. కనుక ఇక ఏ వ్యక్తిని మేము మానవ దృక్పథమున పరిగణింపము. ఒకప్పుడు క్రీస్తుని మేము మానవ దృక్పథమున పరిగణించినను నేడు అటులు చేయము. కావున ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ఇది అంతయు దేవుని వలన జరిగినది. ఆయన క్రీస్తు ద్వారా మనలను తనతో సఖ్యపరచుకొని ఇతరులను కూడా ఆయనతో సఖ్యపరచు ప్రేషిత కార్యములను మాపై పెట్టెను. కనుక దేవుడు క్రీస్తు ద్వారా మనుషులందరినీ తనతో సఖ్యపరచుకొనుచున్నాడు అనునదే మా సందేశము. ప్రజల పాపములను వారిపై మోపక ఆయన అటులు చేయుచున్నాడు. అంతేగాక ఆ సఖ్యతను గూర్చిన సందేశమును బోధించు పనిని మాకు అప్పగించి ఉన్నాడు. కనుక మేము క్రీస్తు రాయబారులమై క్రీస్తు కొరకు మాట్లాడుచు ఇదిగో మేము ఇటు వచ్చితిమి. దేవుడే మా ద్వారా మిమ్ము ఉద్బోధించుచున్నాడు. కావున దేవునితో సఖ్యపడుడు అని క్రీస్తు పక్షమున మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాము. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమైన ఆయనను పాపముగా చేసెను. ఏలయనా ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందింపవలయునని అటులు చేసెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
భజింతును భజింతును నీ నామమునే భజింతును స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును భజింతును భజింతును నీ నామమునే భజింతును అందమైన సృష్టిని మా కోసం చేశావు నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు అందమైన సృష్టిని మా కోసం చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును భజింతును భజింతును నీ నామమునే భజింతును. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు, బలిగా అర్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 33వ వచనము నుండి 37వ వచనం వరకు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 33వ వచనము నుండి 37వ వచనం వరకు. నీవు ప్రభువునకు చేసిన ప్రమాణములను భంగము చేయక నెరవేర్పవలయును అని పూర్వీకులకు చెప్పబడినది మీరు వినియున్నారు కదా. కానీ నేను ఇప్పుడు మీతో చెప్పినదేమనగా, మీరు ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనకూడదు, పరలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు. ఏలయనా అది దేవుని సింహాసనము. భూలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు. ఏలయనా అది ఆయన పాదపీఠము. యెరూషలేముపై ఒట్టు పెట్టుకొనకూడదు. ఏలయనా అది ఆ మహారాజు నగరము. నీ తల వెంట్రుకలను ఒక్కదానినైనను నల్లగా కానీ లేక తెల్లగా కానీ చేయజాలని నీవు నీ తలపైన ఒట్టు పెట్టుకొనకుము. మీరు చెప్పదలచినది అవును లేదా కాదు అను వానితో సరిపుచ్చవలెను. అంతకు మించిన పలుకులు దుష్టుని నుండి వచ్చునవే. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దైవ వాక్యాన్ని ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, నీ ఘనమైన నామమున నీకు వేలాది వందనములు, స్తోత్రములు. ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మమ్మందరినీ కూడా నీ పాదపీఠము చెంతకు చేర్చినందుకు నీకు కృతజ్ఞతలు. ఈ సమయంలో ప్రభువా, నీ యొక్క వాక్య ఆహారముకై వేచి ఉన్నటువంటి హృదయములను మీకు సమర్పించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వినిన దానిని బట్టి ప్రభువా, మా జీవితంలో ఆచరించడానికి నీ కృప ద్వారా మాకు మంచి జ్ఞానమును దయచేయమని అడుగుతూ ఉన్నాం. నీ యొక్క మాటలు మా యొక్క జీవితాలకు తండ్రి ఒక గద్దింపుగా సత్య మార్గంలో నడుచుకునే కృపను మాకు దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణంలో మనం విని ఉన్నాం,
క్రీస్తు ప్రభు పలుకులను మనం వింటూ ఉన్నాం. క్రీస్తు ప్రభువే స్వయముగా తన యొక్క శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాటలను, ప్రజలతో, యూదులతో మాట్లాడుతున్నటువంటి మాటలను గురించి మనం ఈనాటి సువిశేషంలో క్లుప్తముగా వింటూ ఉన్నాం. దేనిని గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు అంటే, క్రైస్తవులముగా, క్రీస్తుని అనుసరించి జీవించే వారముగా, క్రీస్తు సుగుణాలను కలిగి నడుచుకుంటున్న వారముగా మన జీవితంలో మనం ఏదైతే చేయకూడదో దానిని గురించి ప్రభువు ఈరోజు సువిశేషంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. సువిశేష పట్టణము మనం చదువుతూ ఉండగా వింటూ ఉంటున్నామంటే, ఈ సమయంలో క్రీస్తు ప్రభువే ఈ వాక్యాల ద్వారా ఇక్కడున్నటువంటి మనందరితో మాట్లాడుతూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కడర రాత్రి విందు సమయంలో శిష్యులందరూ కూడా ప్రభు యొక్క పంక్తిని కూర్చొని ఉన్నారు. ఆయన బల్ల ప్రక్కన కూర్చొని, బల్ల దగ్గరగా కూర్చొని, ఆయనకు ఆనుకుంటూ ఒకరికి ఒకరు దగ్గరగా ఉంటూ ఉన్నారు. ఆయనకు దగ్గరగా ఉండి ఆయన మాటలను ఆలకిస్తూ ఉన్నారు. ఆయన మాటలను ఆలకిస్తున్నటువంటి సమయంలో ప్రభువు, ఇదిగో ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు కాబట్టి మీరు ఏమి చేయాలో, ఎలా నడుచుకోవాలో, సువార్తను ఎలా ప్రకటించాలని ఆయన ముందుగానే తన శిష్యులతో చెబుతూ రొట్టెను ఆశీర్వదిస్తూ ఉన్నారు. రొట్టెను పట్టుకుంటూ ఉన్నారు, ఎత్తి పట్టుకున్న దానిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ప్రభువు ఆశీర్వదించిన దానిని విరుస్తూ ఉన్నారు. చూడండి, పట్టుకోవడం ఒక వంతు, ఆశీర్వదించడం ఒక వంతు, విరవడం ఒక వంతు. ఈరోజు శిష్యులు ఏ రీతిగా అయితే ఆ యొక్క కడర రాత్రి విందు భోజనంలో పిలవబడి ఆయన ప్రక్కన కూర్చొని పెట్టబడి ఉన్నారో ఆ బల్ల చుట్టూతా, ఈరోజు ఈ దివ్య బలి పీఠం చెంతకు మనమందరము కూడా దేవుని యొక్క వాక్కు కొరకు పిలవబడి ఉన్నాం. దేవునికి ఆనుకొని ఉండడానికి, వాక్యానుసారముగా నడుచుకోవడానికి, వాక్యమును అనుసరించి మన జీవితాలను దేవుని కృపలో నడిపించడానికి ఈరోజు ప్రభు మనందరిని కూడా తన పీఠము చెంతకు పిలుచుకొని ఉన్నారు. ఆయన బలి పీఠము చెంతకు, కడర రాత్రి సమయంలో బల్ల చెంత కూర్చున్న రీతిగా ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజలో, ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో ఆయన మాటలను ఆలకించడానికి, ఆయన చేత పట్టుకోబడడానికి, ఆయన చేత ఎత్తబడటానికి, ఆయన చేత ఆశీర్వదించబడి విరచబడటానికి మనమందరం కూడా కథోలికలముగా, యావత్ క్రైస్తవులముగా, ప్రభుని అనుసరించి జీవించే వారముగా, విశ్వాసములో మన జీవితాన్ని కొనసాగించే వారముగా ప్రభు మనలను రక్షణ మార్గంలో నడిపించడానికి మనందరినీ తన యొక్క బల్ల చెంతకు పిలుచుకుని ఉన్నారు. ఈ బల్ల చెంతకు పిలువబడిన మనతో ఈరోజు సువిశేష పట్టణం ద్వారా మాట్లాడిన మాటలు ఏమిటంటే, ఒట్టు పెట్టుకోకూడదంట. ఒట్టు అనేది చేయకూడదంట. ఎవరి మీద కూడా ఒట్టు పెట్టకూడదు. పైనున్న ఆకాశం మీద కానీ, కిందున్నటువంటి భూలోకము మీద కానీ, ఇదిగో యెరూషలేము మీద కానీ మీరు ఒట్టు పెట్టుకోకూడదు అంటూ ఉన్నారు. ఎందుకంటే మన సొంతం ఏమైనా ఉన్నాయంటే ఆ సొంత వాటి మీద మాత్రమే మనకు అధికారం కలిగి ఉంటూ ఉన్నాం. అది ఏదైనా అవని, గొప్పదైనా అవని, చిన్నదైనా అవని, ఏదైనా సరే మన సొంత దాని మీదే మనకు అధికారం కలుగుతూ ఉన్నది. మనం ఒకరికి ఇవ్వాలన్నా, ఒకరికి చేయాలన్నా మన సొంతదైతేనే మనం ఇవ్వగలము ఉదారముగా. మనం ఎవరికి ఏదైనా చేయాలన్నా మనది మాత్రమే అయితే మాత్రమే వాళ్ళకి చేయగలం. ఇప్పుడు ప్రభు అంటూ ఉన్నారు, ఆకాశము ప్రభువుదే, భూలోకము ప్రభువుదే, ఈ నగరము కూడా ప్రభువుదే. ఇప్పుడు ప్రభువుదైనప్పుడు మనం ఎలా ప్రభువు వాటి మీద ఒట్టు పెట్టగలము? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అయితే యూదుల ఆచార ప్రకారము, పూర్వ నిబంధనల ప్రకారము వాళ్ళు దేవుని పేరట ఒట్టు పెట్టుకుంటూ ఉన్నారు, దేవాలయం పేరట ఒట్టు పెడుతూ ఉన్నారు. దేవాలయంలో ఉన్నటువంటి బంగారు సామ్రాజ్యం మీద, బల్ల మీద వాళ్ళు ఒట్టు పెడుతూ ఉన్నారు. చూడండి, దేవాలయము దేవుని నివసించే ఆలయము, దేవుడు వాసం చేస్తూ ఉన్నాడంటే వాళ్ళు దేవుని మీద ఒట్టు పెడుతూ ఉన్నారు. బలిపీఠము మీద ఒట్టు పెడుతూ ఉన్నారంటే కృతజ్ఞతా బలిని అర్పిస్తూ ఉన్నది బలిపీఠము చెంతే. ప్రభు బలిపీఠము చెంతకు వచ్చి ఆ బలిపీఠము మీద ఉన్నటువంటి ఆ యొక్క కానుకలను ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నారు. అంటే ఇదిగో వారు బలిపీఠము మీదే కాదు, బలికి సమర్పించడానికి ఉన్నటువంటి ఆ వస్తువులు, కానుకలన్నిటి మీద, అంటే దేవుని మీదనే వారు ఒట్టు పెట్టుకొని ఉంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఈరోజు నీవు నేను ఒక క్రైస్తవుడిగా జీవిస్తూ ఉన్నాము, క్రీస్తుని అనుసరిస్తూ ఉన్నామంటే మనము నిజముగా ఆయనను పోలి ఆయన వలె జీవించగలుగుతూ ఉన్నామా లేదా? క్రీస్తు శిష్యుల విషయంలో చూడండి, ప్రభువుని తెలుసుకుని ఉన్నారు, ఎరిగి ఉన్నారు, గొప్పగా ప్రేమించి ఉన్నారు, ఆయన ప్రేమలో పడిపోతూ ఉన్నారు, ఆయన కొరకు మరణించడానికి కూడా సిద్ధముగా ఉన్నారు. క్రీస్తు సాక్షులుగా హతులైనటువంటి శిష్యులు కూడా ఉంటూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, వారి మాటలు చూడండి ఎంత స్పష్టముగా కనపడుతూ ఉన్నాయో దేవుని కొరకు తమ జీవితాలను అర్పించుకోవడానికి. ఈరోజు మనము ప్రయత్నం చేయాలి. మన విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో ప్రభువు చెప్పినటువంటి మాటలను మనం అనుసరించి జీవించగలుగుతూ ఉన్నామా లేదా అని. ప్రభువు అంటూ ఉన్నారు, నీ తలపై ఉన్నటువంటి వెంట్రుకలు కూడా వాటిని నువ్వు తెల్లగాను మార్చలేవు, నల్లగాను కూడా మార్చలేవు. అంటే మన మీద మనకు అధికారం కూడా లేదు, మన మీద మనం ఒట్టు పెట్టుకోవడానికి కూడా మనకు అధికారము లేదు, ఇతరుల మీద ఒట్టు పెట్టడానికి కూడా మనకు అధికారం లేదు. ఎందుకంటే నీ హృదయం దేవుని ఆలయమని నీకు తెలియదా అని 1 కొరింథీయులకు రాసిన లేఖలో ప్రభు పలుకుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయంలో చూడండి, ఈ మాటలనే ఈరోజు మనం సువిశేషంలో ఉన్నటువంటి మాటలనే యాకోబు గారు యేసుక్రీస్తు ప్రభుతో సోదరుడుగా నడిచినటువంటి యాకోబు గారి జీవితంలో ప్రభువుని అనుసరించడం వలన, ప్రభువు యొక్క మాటలను గ్రహించి, ఆయనను అనుభవించి, ఆయనను ప్రేమించి, ఆయన సువార్తలో ఈయన తోడుగా ఉండి నడుచుకోవడం వలన ఆయనకు సాక్షిగా ఉంటున్నటువంటి యాకోబు గారు తన లేఖలో రాస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయము 12వ వచనంలో, సోదరులారా ముఖ్యముగా మీరేదైనా వాగ్దానం చేయనప్పుడు ఒట్టు పెట్టుకొనరాదు. పరలోకము పైన గాని అన్యథా గాని ప్రమాణము చేయకుడు. అయినచో అవుననియు కానిచో కాదనియు మాత్రమే పలుకుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ప్రభువుని అనుసరించినటువంటి శిష్యులు తమ జీవితంలో ప్రభువు నుండి పొందుకున్నది మనందరికీ సాక్షులుగా వారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రభు ఏ మాటలైతే పలికి ఉన్నారో మత్తయి గారు రాసి ఉన్నారు, ఈ మాటలనే యాకోబు గారు కూడా మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా యావత్తుకు మొత్తము దేవునిది. దేవునికి సంబంధించిన దాని మీద మనకు హక్కు లేదు కాబట్టి వాటిని మనము ప్రమాణం చేసి ఇస్తామని, ఇదిగో ఇది నీ కొరకు నేను ప్రమాణం చేస్తున్నామని ఒట్టు పెట్టుకునే హక్కు మనకు లేదు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఒక క్రైస్తవుడిగా జీవిస్తున్న నీవు నేను ఈ సమాజంలో ఒక కథోలికుడిగా, క్రీస్తును అనుసరించే వాళ్ళముగా, క్రీస్తు అడుగుజాడలలో నడిచే వాళ్ళముగా నిజముగా నా జీవితంలో క్రీస్తుని పోలినటువంటి ఒక సుగుణమైన ఉన్నదా నేను కలిగి జీవించగలుగుతూ ఉన్నానా లేదా అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత చక్కగా యాకోబు గారు మాటలలో మనం వింటూ ఉన్నామో చూడండి. ఆయన అనుసరించాడు కాబట్టి, ఆయన జీవించాడు కాబట్టి, ఆయన అనుభవించాడు కాబట్టి సాక్ష్యముగా మనకి ఈరోజు తెలియచేస్తూ ఉన్నారు. యూదులు ఎప్పుడు కూడా పూర్వ నిబంధనను అనుసరించి ఇదిగో ఆ వస్తువుల మీద వాటి మీద ఒట్టు పెడుతూ ఉంటారంట, అవి మీకు ఇస్తాము అని. కానీ ప్రభు అంటూ ఉన్నారు, మీరు ఒట్టు పెట్టుకోవద్దు, మీరు చేయాలనుకున్నది అయితే అవును అని, లేకపోతే కాదు అని మాత్రమే మీ మాటల ద్వారా మాత్రమే చెప్పాలి అని యేసుక్రీస్తు ప్రభువారు ఈనాటి సువిశేషంలో పలుకుతూ ఉన్నారు. మన దైనందిన జీవితంలో కూడా మనం మన తోటి వారి ఎడల మన ప్రేమను బట్టి కొన్ని వాగ్దానాలు చేస్తూ ఉంటాం. తల్లిదండ్రులకే కానీ, అన్న తమ్ముళ్ళకే కానీ, బంధువులకి, స్నేహితులకే కానీ మనము వాళ్ళకి ఏదన్నా ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు ఏదన్నా మన నుండి ఆశిస్తూ ఉన్నప్పుడు నేను నీకు ఖచ్చితంగా చేస్తాను అని వాగ్దానాలు, ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటాం, ఒట్టు పెడుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా చెప్పాలి అంటే చూడండి, మన యొక్క రాజకీయాలలో చూడండి, రాజకీయవేత్తలు ఏ విధంగా మనకు ప్రామిస్ చేస్తూ ఉంటారో ఎన్నో విధాలుగా, అది ఇస్తాము ఇది ఇస్తామని, ఇదిగో మీరు మాకు ఓటు వేయండి, మమ్మల్ని గెలిపించండి, మనకు అధికారం వస్తే ఇదిగో మీ జీవితాలు బాగుంటాయని ఎన్నో మార్లు ఎన్నో విధాలుగా మన నుండి ఓటును ఆశిస్తూ వారు మనకు ప్రతిజ్ఞ చేస్తూ ఉంటారు. పలానాది మీకు ఇస్తాము, మీరు నన్ను గెలిపించండి, మనం అధికారంలోకి వస్తే ప్రతిదీ మీరు అనుభవించగలుగుతారని.
కానీ మనము వాళ్ళని నమ్మి ఓటు వేసినప్పుడు వాళ్ళ ప్రతిజ్ఞకు మనము మనస్సు నొచ్చుకొని, ఇదిగో మన మనస్సు వారి యొక్క మాటలకు లోబడిపోయి వారు చెప్పిన మాటలకు మనము శిరస వహించి వారికి ఓటు వేసిన తర్వాత అర్థమవుతూ ఉంటున్నది, కొన్నిసార్లు వారు ప్రతిజ్ఞ చేసిన దానిని నిలబెట్టుకోలేని సమయాలు కూడా ఉన్నాయి, పూర్తిగా చేయలేని సమయాలు కూడా ఉన్నాయి, మర్చిపోయినటువంటి సమయాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభు అంటూ ఉన్నారు, ప్రతిజ్ఞ అయితే ఒట్టు అనేది మాత్రము మీరు పెట్టవద్దు, ప్రతిజ్ఞ చేయవద్దు, వాగ్దానం ఇవ్వవద్దు, కానీ మాటలతో మాత్రమే మీరు చెప్పవాలి అని ప్రభు పలుకుతూ ఉన్నారు. కాబట్టి ఈనాటి ఈ సువిశేషంలో ప్రభు మనతో మాట్లాడినది ఇది మాత్రమే. మనం ఏది చేయాలనుకున్నా, చెప్పాలనుకున్నా మాటల ద్వారానే ఉండాలి, కానీ ప్రామిస్ ఓట్ అనేది మనం ఇవ్వకూడదన్నమాట. కాబట్టి ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం, మనలను మనము పరిశీలించుకుందాం. మన హృదయాలను ఇప్పటి వరకు క్రీస్తును కలిగి ఆయనను అనుసరిస్తున్న మనము నిజముగా ఆయన మాటలకు లోబడి జీవించగలుగుతూ ఉన్నామా లేదా? ఈరోజు ప్రభు పలికినటువంటి మాటలను మన హృదయంలోనికి తీసుకుని ఆ మాటలను అనుసరించి తగ్గింపు మనసు కలిగి జీవించే కృపను ఆ ప్రభు మనకు ప్రసాదించాలి అని విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. చేకొనుమా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొనుమా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొనుమా స్వామి చిన్న కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది ఆబేలుని ఆత్మ కానుక, ఇది ఆబేలుని ఆత్మ కానుక. ఇది పాపాత్ముల పుణ్య కానుక, ఇది పాపాత్ముల పుణ్య కానుక. చేకొనుమా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా సేవలను కనికరముతో చేకొనుడు. మేము అర్పించు ఈ అర్పణములను నీకు ప్రీతి పాత్రముగా నుండునుగాక. ఇవి మాలో ప్రేమతత్వము అధికము చేయునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి సిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంకెళ్లను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా లియో జగద్గురువును, మా జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రత్యేక విధముగా ఈ బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగినటువంటి కుటుంబాలను, బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క బలి పూజలో మరణించిన వారి కొరకు ప్రార్థించమని అడిగి ఉన్నారు. ప్రత్యేకంగా మరణించినటువంటి యొక్క ఆత్మలకు ప్రభు నిత్య రక్షణను దయచేయాలని విశ్వాసముతో మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు. ఈ ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. సత్ప్రసాదవిందో, దివ్య సత్ప్రసాదవిందో, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాదవిందో, ఇది వర ప్రసాదవిందో, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రియములరాలి, ప్రియములరాలి, విందులో
పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే, నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే, చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. దేవుడు ప్రేమ స్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమతో జీవించునో అతడు దేవుని యందును, దేవుడు అతని యందును ఉండును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ నీ స్వస్థతా కార్యము మా పాపముల నుండి మమ్ము విముక్తులను చేయునుగాక, సత్య మార్గములోనికి మమ్ము నడిపింపునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.